మనకి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఆల్రెడీ గ్రౌండ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నెల రోజుల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆ పిల్లర్ పనులు ప్రారంభమై అది కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్లీ మనకి కేబీఆర్ చుట్టూ డిఫరెంట్ జంక్షన్స్, మనకి కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్యలో, అక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర, బీవీబీ జంక్షన్ దగ్గర, ఇలా డిఫరెంట్ జంక్షన్స్లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ప్రజలకి, కమ్యూటర్స్కి ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏం చేయవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ 1 వే చేయవచ్చా అని స్టడీ చేయడం జరిగింది. దీనిలో సిమ్యులేషన్ స్టడీస్ ఆల్రెడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళు, ఆర్కాడిస్ కంపెనీ వాళ్ళు దానికి హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ జరిగే ట్రాఫిక్, ఎగ్జాక్ట్ ట్రాఫిక్ని కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తూ, కంప్యూటర్లు దాన్ని సిమ్యులేషన్ చేస్తూ, 1 వే చేస్తే ఫ్లో ఎలా ఉంటుంది, మనకి కంజెషన్ తగ్గుతుందా లేదా అని కంప్యూటర్లు స్టడీ చేయడం జరిగింది. అది పాజిటివ్గా ఉంది ఆ రిజల్ట్. సో కంప్యూటర్లు స్టడీ చేసి ఇమీడియట్లీ మనం దాన్ని స్టార్ట్ చేస్తే సరిపోదని ఒక ఉద్దేశంతో పైలట్ స్టడీ చేయాలి. ఒకరోజు మనము ఈ కేబీఆర్ చుట్టూ 1 వే చేస్తూ పైలట్గా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది చూడాలని ఈ కమింగ్ సండే మార్నింగ్ 11 o'clock నుంచి ఒక 1 o'clock వరకు 2 hours ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని 1 వే చేస్తూ పైలట్ స్టడీ చేయబోతున్నాము. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 2లో ఎవరైనా వస్తున్నారంటే, అండ్ 2 నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవాళ్ళు, కేబీఆర్ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉండదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ బసవతారకం, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, అక్కడ 45 అలా వెళ్ళిపోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45లో వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ అగ్రసేన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ రైట్ ఉండదు, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, రైట్ కేబీఆర్ పార్క్, బసవతారకం, దెన్ అగ్రసేన్ అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎన్టీఆర్ కేబీఆర్ పార్క్ చుట్టూ మనం 1 వే నడపాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఆ రోజుకి కావాల్సిన సైనేజెస్ కానీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ, బందోబస్తు కానీ, ప్రజలకి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. చిన్న వీడియో కూడా తయారు చేసి ప్రజలకు ఇస్తాము ఏమైనా కన్ఫ్యూషన్ ఉండే. ఆ వాలంటీర్స్ కూడా ఒక 100 మందిని కేబీఆర్ చుట్టూ పెడుతున్నాము. ఒకవేళ గైడ్ చేయడానికి ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే వాళ్ళని గైడ్ చేయడానికి వాలంటీర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది ఈ స్టడీ చేసి అప్పుడు డ్రోన్తో కూడా విజువల్స్ తీసుకుంటాము. కొన్ని ప్లేసెస్లో మనకి మర్జింగ్ పాయింట్స్లో మీడియన్స్ ఇవేని కట్ చేయాల్సిన ఉంటాయి. ఈ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి మీడియన్లో. బట్ ఈ 1 వే నడపాలంటే అక్కడక్కడ మర్జింగ్ ప్లేసెస్లో మనకి మీడియన్స్ కట్ చేయడము, ఆ రోటరీ సైజెస్ తగ్గించడం అలాంటి అవసరాలు ఉంటాయి. సో ఈ 2 hours మనం ట్రాఫిక్ నడిపించేటప్పుడు
మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ మనకి ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఈ 2 hours స్టడీ తర్వాత జిహెచ్ఎంసి వారి సహాయంతో అది కూడా రిమూవ్ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈ 1 వేని ఇంప్లిమెంట్ చేద్దాము, పాజిటివ్గా ఉండే ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పైలట్ స్టడీ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఒక్క ప్రాబ్లం కన్ఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేవారు ఒకవేళ రోడ్ నెంబర్ 36కి వెళ్ళాలంటే అక్కడ రైట్ టర్న్ ఉండదు. సో వారు వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ అల్కజార్ ప్లాజా వెళ్ళి అక్కడి నుంచి 36కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కానీ రైట్ కానీ అక్కడ ఓపెన్ చేస్తాము, వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వెళ్ళొచ్చు. సో ఆ కన్ఫ్యూషన్ కూడా లేకుండా సైనేజెస్ పెట్టి గైడ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాం. ఇప్పుడు ఓన్లీ 2 hours స్టడీ చేస్తున్నాం సండే. వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్ అయ్యే వరకు డెఫినెట్లీ పెట్టాల్సి వస్తుంది. బికాస్ ఈ క్యారేజ్ వే మొత్తం తగ్గిపోతుంది. మీరు రోడ్ నెంబర్ 2 కూడా చూస్తున్నారు. ఆ క్యారేజ్ వే తగ్గితే డెఫినెట్లీ మనకి కంజెషన్ పెరుగుతుంది. ఎన్టీఆర్ కేబీఆర్ చుట్టూ మనకి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుంది. సో కమ్యూటర్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండే విధంగా ఎలాగైనా ఫ్లైఓవర్స్ అంతా వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది. బట్ ఆ కన్స్ట్రక్షన్ టైం ఏదైతే ఉందో అప్పుడు ఈ 1 వే చేస్తే బెటర్ అని చేస్తున్నాం. సార్ 45 ప్లస్ తర్వాత ఫిలిం నగర్ ఈ 2 దగ్గరలో మొత్తం యూటర్న్స్ ఉంది. దాన్ని స్ట్రైట్ వే చేస్తారా, యూటర్న్స్ అట్లే? మీరు ఇంకా తిరిగి రావాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ పంపిస్తాం. ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చి మీరు 45 దగ్గర లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని టువర్డ్స్ చెక్ పోస్ట్ రావాలి. ఈ స్టడీలు ఈ 1 వే చేస్తే మాత్రం అక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ నడిపిస్తాం. అలాగే అక్కడ కూడా అగ్రసేన్ నుంచి వెళ్ళే వాళ్ళు మళ్ళీ జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్ళాలంటే బీవీబీ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మీరు యూటర్న్ తీసుకొని రావాలి. అది కూడా అవసరం లేదు, స్ట్రైట్ నడిపిస్తాం. సరే, ఇప్పుడు ఈ వచ్చే ఇంత హెవీ ట్రాఫిక్ని ఆ రోడ్స్ బేర్ చేస్తాయా? అంటే ఆ ఉద్దేశం ఇప్పుడు సిమ్యులేషన్ స్టడీలో అయితే మనకి పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు మన క్యారేజ్ వే కూడా పెరుగుతాయి, లేన్స్ కూడా పెరుగుతుంది, ఎక్కడ సిగ్నల్ కూడా ఉండదు. కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. ఇంకా మనం ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. బట్ పైలట్ స్టడీలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేస్తే హ్యాబిట్ ఫార్మేషన్ రావడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది. దాని తర్వాత సాఫీగా వెళ్ళిపోతుంది. అంటే ఒక డే చేస్తే బాగుంటుంది కదా, 2 hours ఏమో చేస్తా అంటున్నారు. ఒక ఫుల్ డే చేసేటప్పుడు ఏ టైంలో కంజెస్టెడ్, ఏ టైంలో పీక్ అవర్స్ అని తెలుస్తుంది కదా. అంటే మనకి ఈ కన్ఫ్యూషన్ లేకుండా వెళ్ళాలంటే కొన్ని డేస్లు చేయాల్సి వస్తుంది. సో అప్పుడు చాలా కేయాటిక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది అవి స్టడీ చేయడము, ఎక్కడ మధ్యలో ఉన్న మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాలన్నది మనం తెలుసుకోవడము. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేబీఆర్ పార్క్ ముందుకు ఉంది, ఇక్కడ ఈ ఐలాండ్లు ట్రాఫిక్ అంబర్లా ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు 1 వే చేసేటప్పుడు. సో అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి ఇవి స్టడీ చేయడానికి మనం ఒక 2-3 hours చేస్తే సరిపోతుంది. అవసరం ఉంటే ఇంకా చేస్తాం. ఒకవేళ మాకు ఆ స్టడీ సరిపోవట్లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం. ఆర్టీసీ సార్, వాట్ అబౌట్ ఆర్టీసీ ఏమన్నా చెప్పారా? వాళ్ళకి స్పెషల్గా ఏమన్నా గైడెన్స్ ఇచ్చారా, డైరెక్షన్స్ ఇచ్చారా? ఈ స్టడీ జరిగేటప్పుడు వాళ్ళకి కూడా నోటిఫై చేస్తాము. నోటిఫై చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా సేమ్ ఫాలో అవుతుంటాం. లేన్ చేంజింగ్స్ కూడా ఇప్పుడు రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చేవాళ్ళు టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలంటే ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లేన్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంటే మధ్యలో ఒక లేన్ చేంజింగ్కి ఒక గ్యాప్ ఇస్తున్నాము. సో అక్కడ జాగ్రత్తగా లేన్ చేంజ్ అవ్వాలి. దానికి సిరీస్ ఆఫ్ సైనేజెస్ కూడా పెడతా ఉన్నాం.
సో ఇలా ఈ మర్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకు అవసరమో అది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అది పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేస్తాం. ఈ స్టడీ చేస్తే తెలుస్తుంది మనకు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు గ్రౌండ్ చేయాలంటే డెఫినెట్లీ ఆ మీడియన్స్లో ఉన్నది అవి అన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడ గ్రౌండ్ చేస్తున్నారో. సో ఓన్లీ అంతవరకు సరిపోతుందని మాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఒకవేళ మేము పైలట్ స్టడీ చేసిన తర్వాత ఎక్కువ అవసరం ఉంటే పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఆ మీడియన్ మాత్రం బయట ఏం అవసరం పడదు. చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చి 45 జంక్షన్ లెఫ్ట్ తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వచ్చి టువర్డ్స్ 36 లెఫ్ట్ తీసుకోవచ్చు ఫ్రీగా. స్ట్రైట్ టువర్డ్స్ 10 వెళ్ళొచ్చు. రైట్ తీసుకొని టువర్డ్స్ కేబీఆర్ పార్క్ కూడా రావచ్చు. ఆపోజిట్లో వచ్చేవాళ్ళు TV5 దగ్గర నుంచి ఆపోజిట్ వచ్చేవాళ్ళు అక్కడ లెఫ్ట్ మాత్రమే తీసుకోవాలి. రైట్ టువర్డ్స్ 36 ఉండదు. కాబట్టి అక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ 36 వెళ్ళాలంటే వాళ్ళు రోడ్ నెంబర్ 10C అల్కజార్ ప్లాజాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది తీసేస్తాం, అది స్ట్రైట్ నడిపిస్తాము. మన నీరూస్ నుంచి చెక్ పోస్ట్ వరకు స్ట్రైట్ నడిపిస్తాము. బట్ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ కంపల్సరీ ఉంటుంది, లేదంటే యూటర్న్ ఉంటుంది. అక్కడ రైట్ కానీ స్ట్రైట్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనిలో 2 కమిషనరేట్ ఏం లేదు, అన్ని హైదరాబాద్ కమిషనరేట్లోనే ఉంది. అంటే మనకి దాదాపు 45 బ్రిడ్జ్ సగం వరకు ఇక్కడే ఉంది కాబట్టి అక్కడ ఏం చేంజెస్ మనం చేయట్లేదు. నీరూస్ వైపు కూడా ఏం చేంజ్ చేయట్లేదు, అల్కజార్ ప్లాజాలోనే చేస్తాం. సో 36లో ఇంతవరకు ఏంటంటే అల్కజార్ ప్లాజాలో డైమండ్ హౌస్ నుంచి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ తీసుకుంటారు. ఇది మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ మధ్యలో మీడియన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి రైట్ పంపిస్తాం. లెఫ్ట్ రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు, పోలీస్ స్టేషన్ సైడ్ రావాల్సిన వాళ్ళు రావచ్చు. అంటే ఇప్పుడు మీకు యూటర్న్ గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన అడిగారు, రమేష్ గారు అడిగారు కదా, మన అగ్రసేన్ సైడ్ నుంచి లేకపోతే ఒమేగా హాస్పిటల్ సైడ్ నుంచి వాళ్ళు చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు బీవీపీ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకొని ఈ జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్ళాలి, అగైన్ 45లో లెఫ్ట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకొని చెక్ పోస్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ వన్ వే చేస్తుంటే అది లెఫ్ట్ టర్న్ యూటర్న్ ఏం అవసరం లేదు, స్ట్రైట్ టు స్ట్రైట్ నడుస్తుంది. సార్ ఇప్పుడు చెక్ పోస్ట్ కేబీఆర్ పార్క్ రోడ్డు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మెర్జింగ్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. అవును, మధ్యలో కట్ చేయాలి. అంటే మధ్యలో కట్ చేస్తారా? అంటే ఆల్రెడీ 2 కటింగ్స్ ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? నేను మధ్యలో ఉన్నది ఓపెన్ చేస్తాము, బట్ పర్మనెంట్గా ఉన్నప్పుడు మనకి కొద్దిగా స్ట్రెచ్ కట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ మర్జింగ్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక చిన్న గ్యాప్ ఉంటే సరిపోదు. మేబీ 100 మీటర్స్ ఆర్ 150 మీటర్స్ అట్లా కొద్దిగా పెద్ద గ్యాప్ ఉండాల్సిన అవసరం పడుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ స్టడీ కూడా దానికోసమే చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇమీడియట్లీ రేపు మేము క్లియరెన్స్ ఇచ్చేస్తే రేపు కూడా ఇక్కడ స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు చాలా త్వరగా వితిన్ షార్ట్ టైంలో చేయాలని చూస్తూ ఉన్నారు. సో ఓన్లీ మనకి ట్రాఫిక్ రీఅరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేన్ కూడా క్రియేట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. సార్ కేబీఆర్ పార్క్ అయితే ఎలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది? మా ట్రాఫిక్ పరంగా అయితే ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మాకు ఆ క్యారేజ్ వేలోనే మధ్యలో ఉన్న మీడియన్స్ మాత్రమే ఇష్యూ కాబట్టి, అదర్వైజ్ కేబీఆర్ పార్క్కి మన ట్రాఫిక్ ఇష్యూస్కి ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. సో నా విన్నప్తి ఏంటంటే కన్ఫ్యూషన్ లేకుండా మీరు కూడా అందరికీ తెలియజేయాలి. అందుకే ఈ టైంలో మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వారికి కమ్యూటర్స్కి అర్థమయ్యే విధంగా మీరు అన్ని ఛానల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్.